కూడా అన్ని విషయంలో కొన్ని విషయంలో మనం తప్పిపోతాం. అది మన మాటల ద్వారా కావచ్చు, లేకపోతే మన చేతల ద్వారా కావచ్చు, లేకపోతే ఊహా ప్రపంచం ద్వారా కావచ్చు, మనము పడిపోతూ ఉంటాము. అందుకోసమే మనం చూడగలిగినట్లయితే ప్రభు బల్ల దగ్గర మనం ఒక మంచి పని ఉందండి. ప్రభు బల్ల దగ్గర ప్రతి ఒక్కరికి కూడా పని ఉంది. ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభు బల్ల దగ్గర ఏం చేయాలంటే వారు పరీక్షించుకోవాలి. అది ఏంటంటే అది పరీక్షా సమయము. పరీక్షా సమయం అనేటటువంటిది ఉంది. ప్రతి వాడు కూడా తన్ను ఏం చేయాలంటే ప్రతి వాడు కూడా తన్ను పరీక్షించుకోవాలి. ఎక్కడ పరీక్షించుకోవాలంటే ప్రభు బల్ల దగ్గర. మనం ఎప్పుడైతే ప్రభు బల్లలో చెయ్యి వేస్తామో, ఎప్పుడైతే రొట్టె తీసుకుంటామో, ఎప్పుడైతే ఆ బల్లారాధన మనం చేయి పెడతామో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే తమ్మును తాము పరీక్షించుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎందుకు ప్రతిసారి ప్రభు బల్ల దగ్గర పరీక్షించుకోవాలంటే అక్కడ అవసరత మనకి ఉంది కాబట్టి ప్రభు బల్ల దగ్గర పరీక్షించుకునేటటువంటి ఒక అవసరం అనేటటువంటిది మనకున్నదే. కనుకనే చాలా మంది ఏం చేస్తారంటే ప్రభు బల్ల దగ్గర తీసుకునేటువంటి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, మనం శ్రద్ధగా చూడగలిగినట్లయితే వారు ఏం చేస్తారంటే టిక్కిం అని వారు ఫోన్తో ఆడుకుంటుంటారు. కొంతమంది అశ్రద్ధగా ఏదో దిక్కులు చూస్తూ ఉంటారు. ఇంకొంతమంది చూడగలిగినట్లయితే పక్క వారితో మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంతమంది చూడగలిగినట్లయితే ముసలమ్మ ముచ్చట్లు చేస్తుంటారు. ఇంకొంతమందిని చూడగలిగినట్లయితే లేచి బయటికి వెళ్ళిపోయేటటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. కనుకనే ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది, మనం ప్రభు బల్లలో చేయి వేసే ప్రతి ఒక్కరం కూడా ఇది ఏ సమయమే అంటే ఇది పరీక్షా సమయము. ఏ సమయం అండి? గట్టిగా చెప్తామా? ఏ సమయమో? పరీక్షా సమయమో. ఈ ప్రభు బలలో చెయ్యి వేసే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క విశ్వాసుడికి పని ఉంది. ఏంటి ఆ పని అంటే పరీక్షా సమయమో, తాను పరీక్షించుకునేటటువంటి సమయమో. ఒకవేళ నువ్వు గనక పరీక్షించుకున్నట్లయితే ఈ ప్రభు బలతో మనకి పని లేదు. మనం పరీక్షించుకున్నట్లయితే ఈ ప్రభు బలతో మనకు అవసరం లేదు. ఇక్కడ పని ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకునే సమయం కనుక ఈ ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం పరీక్షించుకోవాలి. ఎలా మనం పరీక్షించుకోవాలంటే ఒకవేళ మనం ఏ పాపము చెయ్యపోయినప్పటికీ, ఏ నేరములు చెయ్యకపోయినప్పటికీ, ఏ తప్పులు చెయ్యకపోయినప్పటికీ కూడా ఒక క్షణము, కొద్ది కాలము మనం కళ్ళు మూసుకొని ప్రభువా ఇదిగో ఈ వారం అంతా కూడా ఒకవేళ నేను తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేశానేమో, ఏమైనా తప్పులు చేశానేమో నాకు జ్ఞాపకం చేయనని పరిశుద్ధాత్మ దేవుని గనక నువ్వు వేడుకున్నట్లయితే ఆ వారములో మనం ఎక్కడ పొరపాటు చేసామో, ఎక్కడ మనం తప్పిదము చేసామో, ఎక్కడ మనం తప్పిపోయామో, ఎక్కడ మనం పడిపోయామో ప్రతి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేసినప్పుడు దానిని మనం విడిచిపెట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి పరీక్షించుకొని ప్రభువా ఈ వారములో నేను ఈ పాపం చేశానో, ఈ వారములో ఈ దినాలలో ఈ తప్పిదము నేను చేశానో నన్ను క్షమించండి ప్రభువా అని దేవుడి దగ్గర క్షమాపణ వేడుకొని దేవుడి దగ్గర క్షమాపణ కోరుకున్న తర్వాత అప్పుడు మనం ప్రభు బలలో మనం ప్రవేశించాలని వాక్యం మనకి తెలియజేస్తుంది.